అండ్ ఇది ఇంకా కార్తీక పౌర్ణమి ఫస్ట్ మండే రోజు అనమాట. ఆ రోజు ఇంకా మార్నింగే లేగించి మంచిగా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా దేవుడికి ఇలా ప్రసాదాలు పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు నేను ఫాస్టింగ్ కూడా ఉంటున్నా అనమాట. సో ఎందుకో మంచిగా శారీ వేసుకోవాలనిపించింది, ఇంకా శారీ వేసుకున్నా. ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ ఇంకా వర్క్ చేసుకుంటూ సడన్గా ఇలా బయటకు చూస్తే క్లౌడ్ నాకు నంది షేప్లా అనిపించింది. నిజంగా అలా ఉందో లేదో నేను అలా ఫీల్ అయ్యానో తెలీదు. అండ్ ఇంకా ఆ రోజు అయితే నేను బాగున్నా అని చెప్పి శివాని నాకు ఒక ఫోటో తీసింది. అండ్ ఇది ఇంకా మళ్ళీ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని ఇంక ఇలా టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. ఆ రోజు సూర్య గారు కూడా ఫాస్టింగ్ ఉన్నారు. సో అందుకు ఇంకా నియర్ బై శివాలయంకి వెళ్ళి మంచిగా ఇలా ముగ్గేసేసుకొని దీపం సమర్పించుకున్నాను. సో ఇది అందరికీ తెలుసు కదా, కార్తీక మాసంలో అందరూ కూడా దీపాలు వెలిగిస్తారు. ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది, శివనారాయణులకి అంత ఇష్టమని చెప్తుంటారు కదా. అండ్ ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కొంచెం హెల్త్ బాగాలేక అప్పుడు నేను ఉపవాసం ఉండడం అవ్వలేదు. బట్ ఇయర్ ఎలా అయినా అట్లీస్ట్ ఒక్క వీక్ అయినా ఫాస్టింగ్ ఉండాలి అనుకున్నాను. సో అలానే ఫాస్టింగ్ ఉన్న డే అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయింది. అండ్ ఇంకా నైట్ డిన్నర్కి అయితే చుక్క చూసేసి ఇలా పప్పు రైస్తో అయిపోయింది.